హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషి లండన్ బ్లాగ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఎట్లా ఎంజాయ్ చేసా, అసలు ఎక్కడికి వచ్చా, ఇదంతా మీరు ఎండ్ వరకు చూస్తేనే మీ అందరికి అర్థమవుతుంది. అసలు నేను వచ్చిన ప్లేస్ ఏంటి, తమ్నైల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. బట్ వీడియో ఎండ్ వరకు చూస్తే నేను ఏ ప్లేసెస్ కవర్ చేశాను అనేది మీకే క్లారిటీగా అర్థమవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మా డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. రీచ్ అయినాక అదే వేస్తోని డైరెక్ట్ బీచ్కి వద్దామని వచ్చేసాం. హలో ఎవ్రీ టైం మేము బాగా కాలంగట్కి వెళ్తున్నాం అనేసి ఈసారి ప్రైవేట్ బీచ్కి వద్దామనేసి ప్రైవేట్ బీచ్కి వచ్చినాము. ప్రైవేట్ బీచ్ నుంచి మేము తీసుకున్న రిసార్ట్ నుంచి బీచ్కి లైక్ జస్ట్ ఓన్లీ 1 minute వాక్ ఉంది. సో మేము ఈసారి మార్జిమ్ బీచ్కి వచ్చాము. అండ్ ఇక్కడ హోటల్ నుంచి దానికి చాలా తక్కువ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. అండ్ ఈ హోటల్ కూడా చాలా బాగుండే. ఇంకా మేము చెక్ ఇన్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి లైక్ ఆల్మోస్ట్ 1 అయింది ఆఫ్టర్నూన్. ఇంకా ఆ టైంకి చెక్ ఇన్ అయ్యాము. చూస్తున్నారు కదా, లైక్ ఇది ఒకటే రిసార్ట్ లైక్ దీనికి బీచ్కి ముందు ఉంది. సో అందుకే మేము ఇదే ప్రిఫర్ చేసాము. చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉండే. అండ్ ఆల్మోస్ట్ చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. చాలా లగ్జరియస్గా ఉండే రూమ్స్ మాత్రం. కూడా మజా తాగే గ్యాంగ్, మీ గ్యాంగ్లో కూడా ఎవరైనా ఉన్నారా? దిస్ కామెంట్ బిలో. లైక్ నేను ఆల్మోస్ట్ ఒక 2 to 3 times వచ్చిన, కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఐ యూజ్ టు డ్రింక్ మజా, కోకోకోలా అండ్ స్ప్రైట్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నా అగైన్ ఐమ్ చిల్లింగ్ విత్ మై మజా. అండ్ ఇంత లాంగ్ జర్నీ చేసి వచ్చాక ఆ హెక్టిక్ డేని రిలాక్స్ అవ్వాలి అంటే పూల్లోకి దిగాల్సిందే కదా. సో ఇంకా మేము ఇక్కడ ఒక కిడ్ ఆడుకుంటున్నాడు, ఇంకా తను బయటికి వెళ్ళడంతోనే ఇంకా మేము పూల్లోకి దిగేసి ఫుల్గా చిల్ అయిపోయాము. లైక్ కొంచెం రిలాక్సేషన్ ఉండే. ఇంకా మేము అందరము అక్కడ నుంచి లైక్ బీచ్కి వెళ్ళాము మళ్ళీ నైట్ టైంలో క్యాండిల్ లైట్ డిన్నర్స్, కొంచెం లైటింగ్స్తో బ్యూటిఫుల్ ఉంటుంది కదా. బట్ ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే ప్రైవేట్ బీచెస్లో అసలు కొంచెం అంటే కొంచెం కూడా మ్యూజిక్ లేదు. ఎక్కువ ఫారినర్స్ వస్తారు కాబట్టి లైక్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు జీరో, నో మ్యూజిక్ సిస్టమ్ అనమాట. లైక్ అదే మనము బాగా కాలంగా ఇటు సైడ్ వెళ్ళేది ఉంటేనా మొత్తం ధూమ్ ధామ్ సాంగ్స్ అని ఉంటుంది కదా. సో ఇక్కడైతే అలా ఉండే అనమాట. గోవాలో మాత్రం నైట్ టైమ్ ఆ స్ట్రీట్ షాపింగ్ మాత్రం భలే ఉంటుంది. అంటే నైట్ ఇంకా బ్యూటిఫుల్ లైటింగ్స్తోని లైక్ భలే అనిపిస్తుంది. ఇట్లా చెమక్ లైట్స్తోని అండ్ షాపింగ్ స్ట్రీట్స్ మొత్తం లైక్ క్రౌడ్ అంతా, ఇంకా నైట్ లైఫ్ బాగుంటుంది. ఇంకా మేము ఒక బీచ్ దగ్గరకు వచ్చాము. లైక్ ఈ వ్యూతోని నైట్ టైమ్ ఆ బీచ్ సౌండ్స్తోని అట్లా భలే అనిపిస్తుంది కదా. సో ఇంకా మేము ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం అన్నట్టు. ఇది మార్జిమ్ బీచ్ దగ్గరే. మార్జిమ్ దగ్గర ఇంకా చిన్న బీచెస్ ఉన్నాయి. సో ఆ బీచ్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందో. స్ట్రీట్ షాపింగ్ బాగా అనిపిస్తుంది. అక్కడ బీచ్ కనిపిస్తుందా మీ అందరికీ? ఇంతసేపు మేము బీచ్ దగ్గర ఉండే, ఇంకా అక్కడ నుంచి ఒక కెఫేకి వచ్చాము. అండ్ పక్కనే బీచ్ పక్కనే ఉందన్నట్టు ఆ కెఫే. లైక్ వాకబుల్ డిస్టెన్స్లో లైక్ కింద సీటింగ్ ఉంది, పైన సీటింగ్ ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ లైటింగ్స్తో చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి ఇక్కడ కూర్చొని లైక్ ఆ బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. నైట్ టైం బీచ్లోకి అలౌ చేయరు, బట్ జస్ట్ మనం వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ చైర్స్లో కూడా చాలామంది కూర్చున్నారు. అండ్ ఆ తర్వాత లైక్ మేము రూమ్కి వెళ్ళే దారిలో లైక్ ఒక గేమింగ్ జోన్ ఉందన్నమాట. సో ఇంకా కాసేపు అలా గేమ్స్ ఆడుకొని వెళ్దామని వచ్చాము ఇక్కడికి. లైక్ ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. లైక్ కొంచెం అట్లా చిల్లవచ్చు. ఇంకా ఇక్కడ మా వాళ్ళు ఆడుతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు మా తమ్ముడు అండ్ మా బ్రో అట్లా. సో వచ్చినాము. తర్వాత ఇంకా మేము రూమ్కి రీచ్ అయిపోయినాము. రూమ్కి వెళ్తున్నాము. అండ్ నేను రూమ్కి వెళ్ళేటప్పుడు లైక్ ఇక్కడ నైట్ వ్యూ కొంచెం మంచిగా అనిపించింది అని అలా 2 to 3 క్లిప్స్ తీశాను. హిబీస్ హోటల్ అండ్ రిసార్ట్స్ అన్నట్టు. ఇది నియర్ మార్జిమ్ బీచ్ దగ్గర మేము తీసుకున్నది. బాగుండే, లైక్ వర్త్ అనిపించింది. లైక్ మేము పెట్టిన ప్రైస్కి. అంటే రూమ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, బికాజ్ అది లైక్ ఫారినర్స్ ఎక్కువ ఉంటారు లైక్ ఈ మార్జిమ్ ఈ ప్రైవేట్ బీచెస్లో. కాబట్టి రూమ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. లైక్
ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుండే. అన్ని టైప్స్ ఆఫ్ మన సౌత్ ఇండియన్ ఉన్నాయి, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి, అన్ని టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడ మేము ప్లేట్స్ తిని ఖాళీ ప్లేట్స్ పెట్టాము. లైక్ చాలా బాగుండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ వాళ్ళ సౌత్ ఇండియన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అన్నీ బాగుండే. లైక్ మేమైతే ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేసాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ. లైక్ ఇంకా మనకు ఆల్మోస్ట్ అది ప్రైస్లోనే ఇంక్లూడ్ అయిపోతుంది, హోటల్కి పెట్టిన ప్రైస్లోనే అన్నట్టు. మేము గోవాకి వచ్చిన సెకండ్ డే అనమాట. లైక్ మేము తీసుకున్న హిబీస్ హోటల్ ఇది టాప్ 10 ఇండియాలోనే టాప్ 10 హోటల్ అంట. సో యాక్చువల్గా ఇక్కడ లాన్ ఏరియా చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్, ద స్టాఫ్, అంబియన్స్, ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్ ఉండే. ఇంకా రూమ్స్ కూడా చాలా లగ్జరియస్గా ఉన్నాయన్నమాట. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక్కడ కాసేపు అలా చిల్ అవుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి అలా అలా తిరిగేసి రిసార్ట్లో కాసేపు ఎంజాయ్ చేసి ఒక 1 అవర్ తర్వాత ఇంకా మేము బీచ్కి వచ్చాము. బీచ్ దగ్గర మొత్తం లైక్ రష్యన్స్, ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు చాలా చిల్ అవుతున్నారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారేమో లైక్ గోవాకి వచ్చినప్పుడు. ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మనం కూడా బీచ్లో ఎగురుదాం అనేసి ఇంకా నేను కొన్ని వీడియో క్లిప్స్ తీసాను, మీ అందరికీ చూపిద్దాం అనేసి. వీడియో క్లిప్స్ తీసిన తర్వాత ఇంకా నేను కూడా బీచ్లో కాసేపు ఆడుకున్నాను. సో చూసేసేయండి. బీచ్కి వెళ్దాం, వచ్చేసేయండి నాతో పాటు. బీచ్లో నేను ఎట్లా చిల్ అయితే మొత్తం చూడలేదు, ఎందుకంటే వీడియో ఇస్తున్నాను. ఇంకా బీచ్లో ఆడుకునేసి సన్సెట్ టైంకి ఇంకా మేము కూర్చొని సన్సెట్ని ఎంజాయ్ చేద్దాం అనేసి ఫుడ్ ఆర్డర్ చేసాము. ఇంకా కొన్ని కూల్ డ్రింక్స్ అలా ఆర్డర్ చేసామన్నమాట. అండ్ నాకు గోవాలో టాప్ మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అంటే క్రిస్పీ చికెన్. గోవాలో దొరికింది సేమ్ అదే స్పెషల్గా ఇంకా మృదులేశ్వర్లో దొరికింది. అంతకు మించి నేను వరంగల్లో చాలా ప్లేసెస్లో ట్రై చేశాను, బట్ ఇప్పటివరకు అది ఎక్కడా దొరకలేదు. సో నాకు ఆ గోవాలో క్రిస్పీ చికెన్ అంటే చాలా ఇష్టము. ఇంకా నేను ఆ క్రిస్పీ చికెన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫుడ్ని నేను ఎంజాయ్ చేస్తాను, నాకు ఎవరితో పని లేదు. నా ఫుడ్ అండ్ నా లోకం నాకే ఉంటుంది. ఇంకా అక్కడ చిల్ అయ్యాను. అండ్ గోవాకి వెళ్ళిన ప్రతి అమ్మాయి చేసే పని ఇంకా హెయిర్ వేయించుకుంటుంది. సో నేను కూడా ఎవ్రీ టైం హెయిర్ వేయించుకుంటాను. అండ్ ఇంకా హెయిర్ వేయించుకుంటూ ఇంకా వాళ్ళతో చాలా టైంపాస్ చేసాం, ముచ్చట్లు పెట్టుకుంటా. చాలా ఫన్ అనిపిస్తుంది. అండ్ చాలా టాలెంటెడ్ వాళ్ళు. आपको क्या क्या आता है लैंग्वेजेस? हिंदी आता है, इंग्लिश आता है, थोड़ा बहुत मराठी आता है। చూసారా, తనకు అన్ని లాంగ్వేజెస్ వచ్చంట. అండ్ నేను లాస్ట్ టైం ఒక ఆమెతో వేయించుకున్నాను, తనకైతే 26 లాంగ్వేజెస్ వచ్చంట. సో వాళ్ళకు బై బర్త్ అటు ఇటు టూరిస్ట్తోనే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ని నేర్చుకుంటారనమాట. అండ్ ఇక్కడ నేను యాంక్లెట్ తీసుకుంటున్నాను. తినకు కూడా చాలా లాంగ్వేజెస్ వచ్చంట. నేను తనతో కూడా డిస్కస్ చేస్తున్నాను. సో వాళ్ళు చాలా గ్రేట్ అండ్ చాలా టాలెంటెడ్ అయి ఉండి కూడా అలా సేల్స్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ సన్సెట్ టైంకి ఇంకా చాలామంది బీచ్లో ఫొటోస్ దిగుతున్నారు. అండ్ కొంతమంది ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. అండ్ పారాగ్లైడింగ్ అలా చేసేవాళ్ళు చేస్తున్నారు. అండ్ నేను కూడా ఇంకా బనానా రైడ్, పారాగ్లైడింగ్ చేశాను. బట్ నేను వీడియోస్ తీసుకోలే అనమాట. నేను అన్ని రైడ్స్ చేశాను బట్ వీడియోస్ లేవు, జస్ట్ ఓన్లీ పారాగ్లైడింగ్ వీడియో ఉంది. అది నేను ఒక షార్ట్గా అప్లోడ్ చేస్తాను. సో మీరు షార్ట్స్కి వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇంకా మేము నెక్స్ట్ డే, థర్డ్ డే వచ్చేసి అంజునా బీచ్కి వచ్చాము. సో ఇక్కడ అంజునా అయినా, బాగా అయినా, కాలంగట్ అయినా లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం సాంగ్స్, డీజేస్ అట్లా లైటింగ్స్తోని చాలా బాగుంటుంది. అంటే బీచ్ ఏరియా మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది, బట్ లైటింగ్స్తోని లైక్ ఏ కెఫేకి ఆ కెఫే కొంచెం మ్యూజిక్ సిస్టమ్ బాగుంటుంది అన్నమాట. నైట్ టైంలో అసలు ఈ బీచ్ ఎవ్వరు క్రౌడ్ లేకుండా
ఖాళీగా, మరీ ఖాళీగా ఏం లేదు, కొంతమంది ఉన్నారు క్రౌడ్. నేను మీకు ఇప్పుడు బ్యాక్ వ్యూ చూపిస్తా. బ్యూటిఫుల్ లైటింగ్స్తో డెకరేట్ చేశారు. ఇక్కడ హ్యాట్స్ అవి ఇవి అని చాలా బ్యూటిఫుల్ ఉంది. కానీ ఇలా వేవ్స్ వస్తుంటే ఒక మనశ్శాంతి, ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. సో ఎంతైనా ఈ వ్యూని ఎంజాయ్ చేయాలి. లైఫ్ చాలా చిన్నది, అన్నిటిని ఎంజాయ్ చేయాలి కదా. లెట్స్ హ్యావ్ ఫన్. చూసేసేయండి వీడియో మొత్తం. ఇంకా నేను ఇక్కడ గ్లాసెస్ తీసుకుంటున్నాను. నేను ఎవ్రీ టైం తీసుకున్నా కూడా నాకు ఎందుకు చేసిన థింగ్సే చేయడంలో ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. సో ఇంకా అమ్మాయిలో మనం ఏం చేస్తాము, ఇట్లాంటి చిన్న చిన్న వాటితో హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్ప. సో ఇట్లా గ్లాసెస్ తీసుకోవడము, ఇంకా చూస్తున్నాను ఏది తీసుకుంటే బాగుంటుందని. లాస్ట్ టైం ఇది ఉంది, అది ఉంది, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని ఇంకా నేను అతనితో అన్నీ చెక్ చేసి లాస్ట్కి ఒక్కటి ఫైనల్ చేసుకున్నాను. అండ్ ఈ హెయిర్ బ్యాండ్ కూడా నేను తీసుకున్నాను అనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న వాటిలోనే ఉంటుంది కదా ఆనందం. అండ్ టు ద నెక్స్ట్ డే ఇంకా మేము షాపింగ్ చేసాము వెళ్ళే ముందు. ఇది వచ్చేసి 4th డే అనుకుంటా మేము గోవాలో. ఇంకా మేము ఇంటికి వెళ్ళే ముందు కొంచెం స్ట్రీట్ షాపింగ్, జ్యువెలరీ అవి ఇవి బాగుంటాయి, డ్రీమ్ క్యాచర్స్. అండ్ నేను కొన్ని డ్రీమ్ క్యాచర్స్, జ్యువెలరీ అండ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అలా తీసుకున్నాను అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న గంటను కూడా గట్టిగా